హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయాలి. ఎగ్జామ్‌లో మార్క్స్ కూడా బాగా రావాలండి. తర్వాత జాబ్ కూడా రావాలి. ఇది టాపిక్ ఏమో తెలుగు మెథడాలజీ అండి. ఇది ఫోర్త్ వీడియో చేస్తున్నాను. దీనికి ముందు నేను వీడియో 1, వీడియో 2, వీడియో 3 కూడా చేశాను మెథడాలజీకి సంబంధించి. ఇది వీడియో 4 అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనకి. డిఎస్సిలో అయితే మనకు మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్ వస్తాయి. అలాగే టెట్‌లో అయితే 6 మార్క్స్ వస్తాయండి మెథడాలజీ నుంచి మనకి. ప్రతి మెథడాలజీ నుంచి 6 మార్క్స్ వస్తాయి. అలాగే డిఎస్సిలో అయితే 4 మార్క్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అందులో ఏదైనా బిట్టు మనకి మిస్ కావచ్చు. అలాగే చూసిన తర్వాత ఒక దగ్గర రాసుకోండి. మీకు రివిజన్‌కి యూజ్ అవుతాయి. నేను ప్రతిసారి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ అండి. అందువల్ల నేను అన్ని సార్లు చెప్తున్నా. మేడం ఏంటి అన్ని సార్లు చెప్తున్నారు, అన్ని సార్లు చెప్తున్నారు అనుకోకండి. ఎందుకంటే అది మీ గురించే చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చదవడానికి కూడా మీకు వీలుగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా టైం దొరికిందనుకోండి, మీకు బుక్స్ అలా చదువుతుంటారు. మీకు బోర్ కొట్టినప్పుడు నోటిఫికేషన్‌లో అది ఆల్రెడీ ఉంటది ఆ వీడియో అనేది. మీకు వెంటనే తీసి చదువుకోవడానికి బావుంటది. అందువల్ల నేను నోటిఫికేషన్ వస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత వెతకడం కన్నా నోటిఫికేషన్ వస్తేనే బావుంటుంది. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్తున్నానండి. మీరేమో దీన్ని మేడం ఏమో బిట్స్ చెప్పేస్తుంది అనుకోవద్దు. ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. అది మీకు నచ్చాలి కదా! ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే నేను మంచివి చేస్తున్నానే కదా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారని నాకు ఒక ఆలోచన కలుగుతుంది. అందుకని అలా అడుగుతున్నాను. దానివల్ల నాకేం వచ్చేదు. కాకపోతే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందనే నేను లైక్ చేయమంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేయమంటున్నానండి. అలాగే బిట్స్ అనేవి నా వీడియోసే కాదండి. టెట్‌కి, డిఎస్ సంబంధించి ఏ వీడియోలో అయినా మన యూట్యూబ్‌లో పెడుతున్నారు. చూడండి. అన్నీ చూడండి. మీకు నచ్చుతాయి. అందులో రాని బిట్స్ నేను చెప్పొచ్చు. నా దగ్గర లేని బిట్స్ వాళ్ళు చెప్పొచ్చు. అందువల్ల మీరు అన్నీ కూడా చూడండి. మీకు బోర్ కొట్టినప్పుడు మాత్రమే చూడండి. అలా సెల్ పట్టుకొని మాత్రం సెల్‌లోనే చదువుకొని ఉండొద్దు. మీకు ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు మాత్రమే చూడండి. అందుకని మెథడాలజీకి సంబంధించి 6 మార్క్స్ అంటే తక్కువేటండి. చాలా ఎక్కువ టెట్‌లో. అలాగే డిఎస్సిలో 4 మార్క్స్. అలాగా అన్ని మెథడాలజీకి సంబంధించి చూడండి ఎన్ని మార్క్స్ వస్తాయో. కాబట్టి నెగ్లెక్ట్ చేయొచ్చు. మెథడాలజీ చాలా సింపుల్‌గా ఉంటుంది. బావుంటుంది కూడా మనం దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే మార్క్స్ అనేవి మనకు చాలా ఈజీగా వస్తాయండి. అలాగే ఇప్పుడు బిట్స్ నేను చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. నేను ముందు వీడియోలు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు కంటెంట్లు అవి కూడా చేస్తాను. అవి కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. తర్వాత వాటినేమో మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్లే లిస్ట్ వస్తదండి. ప్లే లిస్ట్ వస్తే అందులో అన్ని వీడియోస్ వస్తాయి. మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్లే లిస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఆ ప్లే లిస్ట్‌లో నేను చేసిన డీఎస్‌సీకి గాని, టెట్‌కి గాని సంబంధించిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. అందువల్ల నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే లిస్ట్ వస్తది అని చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకెళ్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. ఓకే అండి. ఓకే. తరగతి బో తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి. తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఏమిటి? ఆప్షన్ 4 అండి ప్రణాళికలు. తరగతి బోధన క్రమబద్ధం చేసేవి ప్రణాళికలండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పాఠ్య పథకం అనేది పాఠ్య పథకం అనేది ఏమిటి? ఆప్షన్ 2 అండి పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక. పాఠ్య పథకం అనేదంటే పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక అని అనుకుంటామండి మనం. పాఠ్య పథకం అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి. ఒక దగ్గర రాసుకోండి నోట్‌బుక్‌లో. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి? విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి? ఆప్షన్ 4 అండి విద్యా ప్రణాళిక. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏమిటి? పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏమిటి? ఆప్షన్ 2 అండి సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక అనేది పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుందండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను
నిర్దేశించేది ఏమిటి? విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది ఏమిటి? ఆప్షన్ 1 అండి విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక అనేది విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశిస్తుందండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి, స్కిప్ చేయొద్దు. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక. ఆప్షన్ 4 అండి విషయ ప్రణాళిక. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానం అందించే ప్రణాళిక ఏమిటంటే విషయ ప్రణాళిక అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి ఇది. మనకి టెక్లో అయితే 6 మార్క్స్ వస్తాయి మెథడాలజీ నుంచి. అదే డిఎస్సిలో అయితే 4 మార్క్స్ వస్తాయండి మెథడాలజీ నుంచి. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థులు సర్వతోముఖ అభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక ఏమిటి? ఆప్షన్ 3 అండి సంస్థాగత ప్రణాళిక. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థులు సర్వతోముఖ వృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక ఏమిటంటే సంస్థాగత ప్రణాళిక అండి. ఇది మనం ప్రతి సంవత్సరం స్కూల్లో మనం రెడీ చేస్తూ ఉంటామండి. మీకు జాబ్ వచ్చాక మీకు అర్థమవుతుంది. విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? విషయ ప్రణాళిక తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అవసరాలు ఏమిటి? ఆప్షన్ 4 అండి విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలండి. ఈ 3 కూడా మనం విషయ ప్రణాళిక తయారు చేసేటప్పుడు మన దృష్టిలో ఉంచుకోవాలి. విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. ఏది ఇంపార్టెంట్ అది మాత్రం చెప్తున్నానండి. మిగతా 3 ఆప్షన్స్ నేను చదవట్లేదు, టైం వేస్ట్ అవుతుంది, అందువల్ల నేను చదవట్లేదు. మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజన విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం ఏమిటి? ఆప్షన్ 2 అండి 1986 నాటి జాతీయ విద్యా విధానం. మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులు వ్యవస్థీకరించే యోజన విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం 1980 నాటి జాతీయ విద్యా విధానం అండి. నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక ఏమిటి? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక ఏమిటి? ఆప్షన్ 4 అండి భారం లేని విద్యా నివేదిక. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక అంటే భారం లేని విద్యా నివేదిక అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సమగ్ర పథకం, యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్న పథకం ఏమిటి? సమగ్ర పథకం, యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్న పథకం ఏమిటి? ఆప్షన్ 1 అండి పాఠ్య విభాగ పథకం. సమగ్ర పథకం, యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్న పథకం ఏమిటి? ఆప్షన్ 1 అండి పాఠ్య విభాగ పథకం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం. ఆప్షన్ 1 అండి విద్యా ప్రణాళిక. విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యక్రమాల సమూహం ఏమిటి? దాన్ని మనం విద్యా ప్రణాళిక అని అంటామండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది ఏమిటి? ఆప్షన్ 2 అండి స్వీయ మూల్యాంకనం. తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయుడికి తోడ్పడేది ఏంటి అంటే స్వీయ మూల్యాంకనం అండి. మనం లెసన్ అయ్యాక మనం క్వశ్చన్ వేసుకోవడాన్ని మనం స్వీయ మూల్యాంకనం అని అంటామండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు ఎవరు? ఆప్షన్ 1 విషయ ప్రణాళిక కర్తలు అండి. విషయ ప్రణాళిక కర్తలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు విషయ ప్రణాళిక కర్తలు అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపు దినోత్సవం ఏమిటి? ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపు దినోత్సవం ఏమిటి? ఆప్షన్ 4 అండి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన మనం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూనిట్ పరీక్షల తయారీలోని దశలెన్ని? యూనిట్ పరీక్షల తయారీలో దశలెన్ని? ఆప్షన్ 4 అండి 4 దశలు. యూనిట్ పరీక్షల తయారీలోని ఎన్ని దశలు ఉంటాయంటే 4 దశలు అనేవి మనకి ఉండడం జరుగుతుందండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పాఠశాలలో కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు ఏమిటి? ఆప్షన్ 1 అండి సహపాఠ్య కార్యక్రమాలు. పాఠశాలలో కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు ఏమిటని అంటామంటే సహపాఠ్య కార్యక్రమాలని అంటామండి. ఇవి బిట్స్ చూడండి ఏ విధంగా ఇస్తాడో మనల్ని కొన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇవి సహపాఠ్య కార్యక్రమాలని అంటామండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడటయే ప్రణాళిక అన్నవాళ్ళు ఎవరు? ఆప్షన్ 4 అండి అలాన్ లైకెన్. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక అన్నవారు ఎవరంటే ఆప్షన్ 4 అండి అలాన్ లైకెన్. అలాన్ లైకెన్ అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తగిన సన్నిహితత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 4 అండి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. తగిన సన్నిహితత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది ఏమిటి? ఆప్షన్ 2 అండి విషయ ప్రణాళిక. ఆప్షన్ 2 విషయ ప్రణాళిక అవుతుందండి. విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏమిటి? విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏమిటి? ఆప్షన్ 1 అండి విద్యార్థుల్లో ప్రవర్తన మార్పుల్ని ఆశించడం విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం అండి అది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలు ఇది ఒకటి. సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాల్లో ఇది ఒకటి. ఆప్షన్ 2 అండి పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలు ఇది ఒకటి అంటే పాఠశాలకు సమాజం లభించే వనరు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు. ఆప్షన్ 2 అండి పాఠ్యపథకం. ఆప్షన్ 2 పాఠ్యపథకం అండి. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను మనం పాఠ్యపథకం అని అంటాము. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం డిసప్పాయింట్ అవుతావు కదండి. ఎంకరేజ్మెంట్గా ఉండాలంటే లైక్ అని చేయాలి, సబ్స్క్రైబ్ అని చేయాలి. ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం ఏమిటి? ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం ఏమిటి? ఆప్షన్ 1 అండి యూనిట్ అనేది ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్.
తరగతి గదుల అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏమిటి? తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏమిటి అంటే ఆప్షన్ 1 అండి బోధనోపకరణాలు. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏంటంటే బోధనోపకరణాలండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. స్ట్రిప్ చార్ట్‌లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి. స్ట్రిప్ చార్ట్‌లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలు ఏ బోధనోపకరణాలకు చెందినవి అంటే ఆప్షన్ 2 అండి దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు. దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. స్ట్రిప్ చార్ట్‌లు, ఫ్లాష్ కార్డులు వాటిని మనం దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలని మనం చెప్పడం జరుగుతుందండి. మనం అవి చూస్తాం కాబట్టి దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలని అంటాము. స్ట్రిప్ చార్ట్‌లు, ఫ్లాష్ కార్డులను కలిపి. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వాక్యానికి తొందరగా తేలిగ్గా శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నది ఎవరు? ఆప్షన్ 2 అండి హుమయూన్ కబీర్. హుమయూన్ కబీర్ అండి. ఉపకరణ విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా శాస్త్ర విషయ అవగాహన ఉపయోగపడుతుంది అన్నది హుమయూన్ కబీర్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అభ్యాసన ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి ఏమిటి? అభ్యాసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి ఏంటంటే ఆప్షన్ 1 అండి బోధనోపకరణాలు ఉంటేనే మనకు అభ్యాసన అనేది చాలా ఆకర్షణీయంగా తయారవుతుందండి. మనం చెప్పేది ఖచ్చితంగా బోధనోపకరణాలు అనేవి ఉండాలి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం ఏమిటి? శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం ఏంటి? ఆప్షన్ 1 అండి సంగీత వాయిద్యం. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం సంగీత వాయిద్యం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి ఇది. చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి ఏమిటి? చలనచిత్రాలు, టెలివిజన్ అనేవి ఏమిటి? ఆప్షన్ 3 అండి దృశ్య శ్రవ్య బోధనోపకరణాలండి. దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు. చలనచిత్రాలు, టెలివిజన్ అనేవి మనకి దృశ్యం అంటే చూడడానికి, వినడానికి కూడా మనకి ఇవి పనికొస్తాయి. చలనచిత్రాలు, టెలివిజన్ అనేవి. కాబట్టి మనకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. విద్యార్థులకు అభ్యాసనంలో తలెత్తే సందేహాలు నివృత్తికి, అభ్యాసం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి ఏమిటి? ఆప్షన్ 1 అండి బోధనోపకరణాలు. విద్యార్థులకు అభ్యాసనంలో తలెత్తే సందేహాలు నివృత్తికి, అభ్యాసం ఆకర్షణీయంగా మారడానికి మనకు ఉపయోగపడేవి ఏంటంటే బోధనోపకరణాలండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు మున్నగు బోధనోపకరణాలు ఏమిటి? నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు మొదలగునవి ఎలాంటి బోధనోపకరణాలు? ఆప్షన్ 1 అండి త్రిపార్శ్వ ఉపకరణాలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి త్రిపార్శ్వ ఉపకరణాలు. అభ్యాసం ఆకర్షణీయంగా మారడానికి, విషయం సులభ గ్రాహ్యం కావడానికి, విద్యార్థికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి ఏమిటి? ఆప్షన్ 1 అండి బోధనోపకరణాలు. ఆప్షన్ 1 బోధనోపకరణం. అభ్యాసం ఆకర్షణీయంగా మారడానికి, విషయం సులభగ్రాహ్యం కావడానికి, విద్యార్థికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి ఏమిటి అంటే బోధనోపకరణాలండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు ఏంటి? స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు ఏమిటి? ఆప్షన్ 4 అండి చిత్రాలు, పటాలు అనేవి మనకి స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి. సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి. ఆప్షన్ 4 అండి ప్రొజెక్టర్.
ప్రొజెక్టర్ అనేది సాంకేతిక దృశ్య బోధన ఉపకరణాల్లో ఒకటండి ప్రొజెక్టర్ అనేది. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనునవి ఏమిటి? వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనేవి ఏమిటి అంటే ఆప్షన్ 4 అండి ద్విపార్శ్వ ఉపకరణాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. ద్విపార్శ్వ ఉపకరణాలు. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్లు అనేవి మనకి ద్విపార్శ్వ ఉపకరణాలుగా వస్తాయండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. విషయ చిత్రీకరణకు, వాక్యానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు? ఆప్షన్ 2 అండి హుమయూన్ కబీర్. హుమయూన్ కబీర్ అతను విషయ చిత్రీకరణకు, వాక్యానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అతను అభిప్రాయపడ్డారండి. అతనే హుమయూన్ కబీర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గళ్లను ఢీకొట్టునకు మరొక పేరు. గళ్లను ఢీకొట్టునకు మరొక పేరు ఏమిటి? ఆప్షన్ 1 అండి పదబంధ ప్రహేళిక. పదబంధ ప్రహేళికే గళ్లను 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 ఢీకట్టునకు మరొక పేరండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండటానికి ఉపయోగించేవి ఏమిటి? ఆప్షన్ 4 అండి బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండటానికి ఉపయోగించేవి ఏంటంటే బోధనోపకరణాలండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మాకు కొంచెం. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగించేవి ఏమిటి? విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగించేవి ఏమిటి? ఆప్షన్ 2 అండి బోధనోపకరణాలు. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగించేవి ఏంటంటే బోధనోపకరణాలు అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. బోధనలో బోధనోపకరణాలు ఆవశ్యకత, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తించవలసినది ఏమిటి? ఆప్షన్ 3 అండి అభ్యాసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత. అభ్యాసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత అండి. బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తించవలసినవి ఏంటంటే ఆప్షన్ 3 అండి అభ్యాసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మౌలిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు, గ్రహణ శక్తుల ఆధారంగా బోధన అభ్యాసన కృత్యాలు నిర్వహించాలని ప్రసారం చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 అండి రూసో. మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు, గ్రహణ శక్తుల ఆధారంగా బోధన అభ్యాసన కృత్యాలను నిర్వహించాలని ప్రసారం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆప్షన్ 1 అండి రూసో. ఉపాధ్యాయుడి బోధనకు, విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఏమిటి? ఉపాధ్యాయుడి బోధనకు, విద్యార్థులకు అవగాహన పూరకాలుగా పనిచేసేవి ఏమిటంటే ఆప్షన్ 1 అండి బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడి బోధనకు, విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఏమంటే బోధనోపకరణాలు అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. విద్యార్థుల ఆసక్తులను పెంచి, ఆలోచనలకు పదును పెట్టి, ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి ఏమిటి? ఆప్షన్ 4 అండి బోధనోపకరణాలు. విద్యార్థుల ఆసక్తులను పెంచి, ఆలోచనలు పదును పెట్టి, ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి ఏంటి అంటే బోధనోపకరణాలండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏంటి? విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే
దృశ్య ఉపకరణం ఏమిటి? ఆప్షన్ 3 అండి పప్పెట్రీ. పప్పెట్రీ అనేది విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏంటంటే పప్పెట్రీ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. త్రిపార్శ్విక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు. త్రిపార్శ్విక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు ఎవరు అంటే ఆప్షన్ 2 అండి దృష్టిలోపం కలవారు. దృష్టిలోపం కలవారు మాత్రం త్రిపార్శ్వ బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారండి వాళ్ళు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. దృష్టిలోపం కలవారు మాత్రమే త్రిపార్శ్వ బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు. పరస్పర చర్య ద్వారా అభ్యాసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏంటి? పరస్పర చర్య ద్వారా అభ్యాసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏంటి? ఆప్షన్ 4 అండి కంప్యూటర్. కంప్యూటర్ అనేది పరస్పర చర్య ద్వారా అభ్యాసనానికి ఉపయోగపడే ఉపకరణం అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. కంప్యూటర్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది వస్తుందండి. ఆంధ్రప్రదేశ్లోని తోలుబొమ్మలాటకు ఒరిస్సాలో పేరేమిటి? మన ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాట అంటాము. అలాగే ఒరిస్సాలో పేరేమిటి? ఆప్షన్ 1 అండి కందాయి. ఆప్షన్ 1 కందాయి అండి. ఒరిస్సాలో తోలుబొమ్మలను మనం కందాయి అని అంటారు ఒరిస్సాలోనే. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. రాసుకోండి బాగా చదవండి. ఖచ్చితంగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ. ఒరిస్సాలో కందాయి అంటామండి తోలుబొమ్మల్లో. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్ట్లను వాడే సందర్భం ఏమిటి? తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్ట్లను వాడే సందర్భం ఏమిటి? ఆప్షన్ 4 అండి వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్ట్లను ఉపయోగిస్తూ ఉంటాడండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు మాత్రమే తరగతి గదిలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్ట్లను వాడే సందర్భం ఉంటుందండి. నెక్స్ట్ పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనది ఏంటి? పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనది ఏమిటి అంటే ఆప్షన్ 1 అండి నీతి కథలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనది ఏమిటి అంటే నీతి కథలండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మొత్తం ఇవి బిట్స్ మనకి ఇప్పుడు అయిపోయాయండి 50 బిట్స్. చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ అండి. అసలు చాలా ఇంపార్టెంట్ మెథడాలజీ అంటేనే అసలు బిట్స్ తొందరగా మనకి రావడం జరుగుతుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ. మిగతా నేను ముందు వీడియోస్ చేస్తాను అవి డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే చూడొచ్చండి. మంచి బిట్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ బాగా చదువుకోండి. ఓకే థ్యాంక్ యూ.